ఒరే యాకోబు, ఈరోజు నాకు ఒక పని పడిందిరా. ఏంట్రా దావీదు, ఉదయాన్నే పనేంటి? అదేరా, మా పెద్దన్నీళ్ళు ముగ్గురు యుద్ధానికి వెళ్ళారు కదరా. అవును, ఏమైందిరా? ఏమో తెలీదు. అందుకే మా నాన్న ఇదిగో ఈ క్యారేజ్ పట్టుకొని వాళ్ళకి ఇచ్చి రమ్మన్నాడు. అదేంట్రా, మీ బాబుకి పని అంటే నువ్వే గుర్తొస్తావు. వచ్చే అలాగనుకురా. కాదురా, నీకన్నా ముందు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. అలా అనుకోకూడదు యాకోబు. పనిని దేవుడిచ్చిన అవకాశంగా భావించాలి. నువ్వేమంటే అనుకో, పని చేసేవారంటే అందరికీ లోకువే. యాకోబు, కొంచెం ఈ గొర్రెల మందని కొన్ని రోజులు చూసుకుంటావా? నేను యుద్ధం దగ్గరికి వెళ్ళి ఈ క్యారేజ్ వచ్చేస్తాను. చూసుకోవడానికి ఇబ్బంది ఏం లేదురా, కానీ ఎంతో బరువు మోసుకొని ఇంత చిన్నపిల్లాడివి ఎలాగెళ్తావో అని మీ నాన్నకైనా ఉండాలి కదరా. పర్వాలేదు యాకోబు, ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు. నువ్వు కొంచెం ఆ గొర్రెలను బాగా చూసుకో. సరేలే, క్షేమంగా వెళ్ళిరా. దావీదు, నీ మంచితనమే నిన్ను మోసం చేస్తుందేమో, చూసుకో. ఓ పరలోకపు తండ్రి, నీ మాటలో నన్ను నడిపించు స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనియా, అలాగున్నారా? బాగున్నారా? ఎన్ని రోజుల నుండి అవుతుంది యుద్ధం, ఎవరు చచ్చిపోలే కదా. అనియా, కొంచెం ఈ క్యారేజ్ నీ దగ్గర ఉంచుతావా? నువ్వు తినకే మా అన్నిల్కి తెచ్చాను. దావీదు, నువ్వెలాగున్నారా? ఇంత దూరం మీ నాన్న నిన్ను ఎలా పంపాడ్రా? ఇన్ని బరువులు మోసుకొని వచ్చావా? మా అన్నిల్కి క్యారేజ్ తెచ్చాను. అబ్బా, మంచి వాసన వస్తుంది. తినేకే నీక్కడు. ఇదిగో మా అన్నిల్కి జున్ను గడ్డలు కూడా ఉన్నాయి. అబ్బా, జున్నుగడ్డలా? నాకు చాలా ఇష్టం. నీక్కడని చెప్పేనా? సైన్యాధికారికి ఇవ్వాలి. మా నాన్న మరీ చెప్పాడు. తినలేరా బాబు, ఈ సామాన్లకు కాపలా కాసేవాడంటే అందరికీ లోకవే. జాగ్రత్తగా చూస్తాను లేరా. నువ్వు వెళ్ళిరా దావీదు. ఏంట్రా యుద్ధం? ఎవరు గెలుచుతున్నారు? త్వరగా వెళ్ళాలి. ఓ అన్నీలారా, ఎలాగున్నారు? ఏమైనా తిన్నారా? ఏంటన్నా, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది యుద్ధం? నేను ఫిలిష్తీయుని కానా? మీరు సౌలు దాసులు కారా? ఎందుకు యుద్ధం? నేనున్నాను, మీ నుండి ఒక్కడిని పంపండి, మేమిద్దరం పోట్లాడుతాం. నేనోడిపోతే మేమంతా మీకు దాసులమవుతాం. మీరోడిపోతే మాకు దాసత్యం చెయ్యాలి, మాకు దాసులవ్వాలి. ఈరోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరిస్తున్నాను. రండి, ఒకని నియమించుకొని రండి. నాతో పోట్లాడే దమ్ముందా? రండిరా, రండి. ఏంటన్నా ఎంత పగరిగా మాట్లాడుతున్నాడు? అంత గీరంటే. ఒరే దావీదు, ఊరుకోరా, టెన్షన్తో చచ్చిపోతున్నావు. 40 రోజుల నుండి ఇదే తంతు. దేవుడా, నాకేంటి శిక్ష? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతకి వాడు? అన్నా, వాడిని చంపి ఇశ్రాయేలీయుల ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏంటి? ఇదిగో, ఆ గొలియాతుని చంపినోడికి రాజు బహు ఐశ్వర్యం ఇచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ కూతురి గోడ పక్కన పెట్టి గాని దేవుడి బిడ్డల్ని చెట్టడానికి అడికి నోడల్లోకొచ్చింది. ఆడంతా చూస్తా. దావీదు, ఎవడ్రా రమ్మన్నాడు ఇక్కడ నిన్ను? అనియా, బాగున్నారా? నేనెలాగుంటే నీకెందుకురా? చూడడానికి వచ్చావు నువ్వు. అదే కాడు అనియా, ఒక్క నా మాట అన్నయ్యా. నోర్మే, నీ హృదయం చెడుతనో నాకు తెలుసు. నీకు ఎంత గర్వం రా?
చూడటానికి వచ్చావు. కాదన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను తప్పుగా అర్థం చేసుకోక అన్నయ్య. ఎక్కడి నుంచి ఏం చేశారో గొర్రెల్ని? ఎక్కడ వదిలేసావు? గాలికి వదిలేసావు గొర్రెల్ని? అంటే అన్నయ్య మాట్లాడుకున్నా అన్నయ్య ఒక్క మాట మాట్లాడద్దు. నేనేమన్నాను అన్నయ్య? ఏడో మాట అన్నాను అంతే కదా. వదిలే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నా. ఆ గోల్యాతను చంపేస్తున్నానన్నా. రేయ్, ఆడెవడో తెలుసా? ఆడెత్తు చూసావా? ఆ రెట్టును చూసే మీరు ఇలా గుండిపోయారు. మీరంతా వాడి ఎత్తులు చూస్తున్నాడు, నేను పైన దేవుని చూస్తున్నాను. వీడంతన్నా చంపేస్తున్నాడు. వీడేదో పనికొచ్చేటట్టే ఉన్నాడే. వెళ్ళి రాజు చెవిలో ఒక మాట వేసేద్దాం. నా కుమారుడా, నువ్వే నా దావీదు? రాజు చిరకాలము జీవించుగాక. అవును ప్రభు. ఈ ఫిలిష్తీయుని చూచి ఎవరు భయపడవద్దు. నీ దాసునైన నేను వానితో పోట్లాడతాను. బాబు దావీదు, గొలియాతుతో పోట్లాడడానికి నీకు బలం చాలదు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు. దావీదు, వద్దు నాయనా, వద్దు. రాజా, ఈ దాసునైన నేను నా తండ్రి గొర్రెలను కాయుచుండగా సింహం ఎలుగుబంటి వచ్చి మందలో గొర్రె పిల్లను పట్టుకుపోతుంటే నేను వాటిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుదుని. రాజా, సింహం నా మీదకు వస్తే దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపేశాను. నీ దాసునైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపిదినే. జీవము గల దేవుని సైన్యమునను తిరస్కరించిన సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంతటి వాడు చంపేస్తుంది రాజా. అవును ప్రభు. సింహము బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించును యెహోవా ఫిలిష్తీయుడైన గొల్యాతు చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. ఎలుగుబంటిని సింహాన్ని చంపావా? నీవు చిన్న బాలుడువు, అంత శక్తిమంతుడువా? ఆ దేవుడు నీకు తోడుగా ఉండుగాక. ఎవరక్కడ? నా యుద్ధ ఆభరణములను కవచమును ఈ బాలునికి ధరింపజేయండి. ప్రభు ప్రభు, ఈ యుద్ధ సామాగ్రి నాకు అలవాటు లేదు ప్రభు, దయచేసి తీసేయండి. నాయనా దావీదు, యుద్ధాయుధములు లేకుండా యుద్ధము చేయలేవు నాయన. రాజా, నాకు నా కర్ర చాలు. ఆ దేవుడే నిన్ను రక్షించి కాపాడునుగాక. దేవా, కృప చూపు స్వామి, నీ దాసుడను. ఆమేన్. ఆ చెరువొడ్డుకెళ్ళి 5 నున్నటి రాళ్ళు తేవాలి. ఒరే, ఈడ్రా బుడ్డోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పిల్లోడు కదా, టెన్షన్తో చెరువుకి వెళ్ళాడు. అయ్యో పాపం, సౌలేమో దుప్పటి కప్పేశాడు, మనకేమో టెన్షన్. ఆ దేవుడే కాపాడాలి మనల్ని. ఏదేమైనా పిట్ట కొంచెమే గాని ఊతగనం. దేవా, కనికరించు స్వామి. అదిగో ఏటి నుండి వస్తున్నాడు. కర్ర తీసుకొని నీవు మా మీదకు వచ్చుచున్నావే. నేనేమైనా కుక్కననుకున్నావురా? రా, 1/2 కేజీ మాంసం లేదు. అయినా నిన్ను ఈ రోజు ఆకాశ పక్షులకు భూమృగములకు నిన్ను ఆహారముగా వేస్తాను. వెర్రివాడా, నువ్వు కత్తి చేత పట్టి బల్లుమను చదించుకొని నా మేరకు వచ్చుచున్నావే. చూడు గొల్యతో, చూడు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. యెహోవానా? మా దేవతల కన్నా గొప్పవాడా? గొల్యతో, ఈ దినమున నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తగవేటును. రా, చూసుకుందా. ఇశ్రాయేలీయుల్లో దేవుడున్నాడని లోకమంతా
తెలుసుకునేటట్లు నేను ఈ దినమున నీ శరీరాన్ని అడుగో కాకులకి గడ్డలకి ఆహారంగా ఎన్నిస్తాను. ఒడిసెలతో నన్ను చంపుతావా? చాలింకాపా వెర్రివాగుడు. భూమికి జానడంత లేవు. ఏమి పొగరు, ఎంత ధైర్యమురా నీకు? నలిపేస్తాను. యుద్ధం యెహోవాదే. దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాదని ఇదిగో ఇక్కడ చూస్తున్న వారందరూ ఈ రోజు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే. ఈ రాజు దేవుడు మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు. చచ్చారా ఈ రోజు? పోనీలేరా బాబు, దేవుళ్ళ ఆదుకున్నాడు. దేవా బుడ్డోని కాపాడు. గిరా గిరా తిప్పి కొట్టే, ఎలా కొట్టే? గిరా గిరా తిప్పి కొట్టే. గొల్యాతు తల చూస్తున్నారు కదా, మీ ముందు ఎంత సమస్య ఉన్నా ఇలాంటి గొల్యాతులు ఎదురొచ్చిన దేవుని మీద నమ్మకం ఉంచితే ఇదిగో మీరు కూడా అలాగే జయిస్తారు. యుద్ధం యెహోవాదే. చూస్తున్నారు కదా, జీవితంలో పోరాటం ఉందా? భయపడుతున్నావా? దేవుని మీద నమ్మకం ఉంచు, ఆయన జయిస్తాడు. అన్నిలో చూస్తున్నారేంట్రా? చచ్చాడు గొల్యాతు. అంతే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము